ఆరాధనలో ప్రభు మనకు సహాయం చేశాడు. బలిలో పాల్పంచుకున్నందుకు చిన్న లేఖన భాగం చూసుకొని ప్రభు బలిలో చేవిద్దాము. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం. ఎక్లీసియాస్టిక్ చాప్టర్ 3 verse 1. రిపీట్. ఎక్లీసియాస్టిక్ చాప్టర్ 3 verse 1. ప్రసంగి 3:1. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సో సమయము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది కదా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనం రక్షించడానికి తన సమయంలో ఈ లోకానికి వచ్చాడు. ఆ సమయంలో మన ప్రభు రాకపోతే మనందరికీ రక్షణ మారు మనసు ఉండేది కాదు కదా. విషయాన్ని మనం అందరము నమ్ముతూ ఉంటాం. దాన్ని బట్టి ఆయన లోకానికి వచ్చాడు, ఆయన సమయంలో వచ్చాడు కాబట్టి మనకు రక్షణ దొరికినది. ఆయన కనుక సమయం రాకపోయింటే మనము ఈ లోకంలో అల్లాడుతూ ఉండేవాళ్ళం. అయితే మనకు కూడా ఈ లోకంలో జీవిస్తాం, మనకు కూడా సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఈ దినములు ఎఫ్ఎస్సి 5:16-15 ఉంటుంది కదా, దినములు చెడ్డవి కనుక సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకు మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి? సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఏమవుతుంది అంటే, సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఎన్నో మనకు ఆత్మీయ మేలు కలుగుతాయి. ముఖ్యంగా చూసినట్లయితే మనము భూమి మీద రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పిల్లవాడు తన స్కూల్కి వెళ్ళడానికి తన సమయంలో పంపించాలి. ఒక లేటుకు పంపించామనుకో ఆ పిల్లవాడు స్టడీస్ గందరగోళం అవుతాయి కదా. ఒక ఉద్యోగి ఉద్యోగం కోసం చాలా ప్రయత్నం చేశాడు, ఒక యవనస్తుడు. ఆ తర్వాత ఉద్యోగం పొందుకున్నాడు. ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళాలి. ప్రార్థన చేశాడు, దేవుడు ఇచ్చాడు. కానీ 9 గంటలకు వెళ్ళకుండా 10 10:30కి వెళ్తా ఉన్నాడు. ఒక డాక్టర్, నేను చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఉదయం 9 గంటలకి టైం రాసి ఉంటుంది. కానీ అక్కడ సమయము డాక్టర్స్ వచ్చే సమయం ఏంటంటే, నేను లిటరల్గా నేను చూశాను, లాలాపేట హాస్పిటల్, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో చూశాను. దే కమ్స్ బై 10:30, 11. ఎందుకు అలా వస్తున్నారంటే వాళ్ళు బయట ప్రాక్టీస్ చేసుకొని వస్తారు. సో విశ్వాసులు మా కాలనీలో ఉన్న డాక్టర్, బస్తీ దవాఖాన ఉంది మా కాలనీలో, అక్కడ తను క్రిస్టియను. కానీ షీ కమ్స్ అట్ 10:30, 11. ఆమె 9 గంటలకి రావాలి, కానీ 10:30, 11 గంటలకు వస్తుంది. ఒకవేళ ఆ పేషెంట్ కనుక ఎమర్జెన్సీ ఉన్నదనుకో, డాక్టర్ గారు చూడాల్సిన సమయము, ఆ సమయానికి రావాల్సిన సమయానికి డాక్టర్ రాలేదనుకో, ఆ పేషెంట్ సంగతి ఏమవుతుంది? ద పర్సన్ మే డై. ఆ వ్యక్తి చనిపోవచ్చు, ఇంకా అనారోగ్యం పాలు కావచ్చు. తర్వాత ఇంకా మనము అంతమట్టుగా చూసినట్లయితే, ఎంతమంది కాకుండా మనము చాలాసార్లు మనకు ప్రార్థన కూటమిలో పెట్టుకుంటూ ఉంటాం. ప్రార్థన కూటమికి పెట్టుకుంటూ ఉంటాం. మనము ఒక అరౌండ్ 6 o'clock ప్రార్థన కూటమి పెట్టుకున్నాం అనుకో, మనము 6 వస్తున్నామా? ప్రతి ఆదివారం 7:30 అని మనము 7:30 కూడుకుంటూ ఉన్నాం. మనము 7:30కి వస్తున్నామా? సమయాన్ని ఏం చేస్తున్నాం? మీతో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటుంది ఇక్కడ? ప్రతి ప్రయత్నం మనకు సమయం కలదు. గృహాన్ని సిద్ధపరచుకోవడంలో ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. మంచి బట్టలు వేసుకోవాలని సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. అందంగా తయారవ్వాలని అద్దం ముందు నిలబడి అటు సమయం అవుతున్నా కానీ సమయం వెచ్చిస్తూ ఉంటాం. మీరు ఒకసారి డ్రైవర్ సీట్లో కూర్చొని ఆలోచన చేయండి. ఒక వ్యక్తి మిమ్మల్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు మీరు చేసిన ఆలస్యానికి, మనం చేసిన ఆలస్యానికి ఆ డ్రైవర్ హృదయంలో ఎంత వేదనతో వస్తాడు. సమయానికి చర్చికి వెళ్ళని ఆశ ఉన్నప్పుడు మనమందరము వేరే వాటి అన్నిటికీ ప్రయత్నం చేస్తున్నాం. మన పిల్లల్ని సమయానికి స్కూల్కి పంపిస్తున్నాం, సమయానికి అతనికి కావాల్సినది తీరుస్తూ ఉన్నాం. కానీ ప్రభు సన్నిధికి రావడానికి ఎందుకు మనము వెనుకడుగు వేస్తూ ఉన్నాం? ఎందుకు? ఓకే, ఆ దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు ప్రేమ వాడు కదా అని ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతూ మనము దేవుని దుఃఖపరిచే వరం కాకుండా ఉండాలని మన మనవి. ప్రభు లేఖనం చెప్తుంది,
ప్రతిదానికి సమయం ఉంది. పర్వాలేదు. కొన్నిసార్లు గృహంలో ఆపేయాల్సిన అవసరం పర్వాలేదు. మన గృహ కూడికలు గాస్పెల్ మీటింగ్స్ పెట్టినప్పుడు కొంతమంది అన్యులను పిలుస్తూ ఉంటాం మనం కదా. కొంత సమయానికి వస్తారు, కానీ రావాల్సిన వాళ్ళు రారు. ఆ తర్వాత వాళ్ళకు ఆ సమయాన్ని చూసి అది ఇంకా రాలేదు కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని వెళ్ళిపోయే ప్రయత్నం. అంటే ఆ వ్యక్తి సువార్త వినకుండా మనమే అడ్డుపడతాం. ఎంజే భాస్కర్ అంకుల్ మనకు అందరికి తెలిసిన వాగే, అందరికి సుపరిచితము. ఆయన వివాహములకు అంటే వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఆ వెడ్డింగ్కి 10:30 ఉంటే 10:20కి అక్కడ ఉండేవాడు. కానీ అబ్బాయి అమ్మాయి 10ంటికి వచ్చేవారంటే 11:30 12ంటికి వచ్చేవారు. సో ఆయన సమయాన్ని ఎప్పుడు కూడా ఎంజే భాస్కర్ గారు లేట్ వచ్చారు అనే మాట ఎవరి నోటి నుంచి కూడా నేను వినలేదు. మనం కూడా ప్రీసెంట్ సంఘం కూడా మనకు ఈ సమయానికి ఆరాధన ఉంది, ఈ సమయానికి ప్రార్థన ఉంది, ఈ సమయానికి ఇది చెయ్యాలి, ఈ సమయానికి మనకి వెళ్ళాలి అని మనకు చెప్పబడినప్పుడు లెట్ ఆల్ కమ్. పిల్లల్ని స్కూల్కి వెళ్ళి పంపిస్తాం. స్కూల్ పంపించినప్పుడు లేట్ అయింది అనుకో, ఏం చేస్తారు? బయట నుంచి పెడతారు కదా. మనం కూడా అట్లా నుంచి పెడితే బాగుంటుంది. సో థింక్ అబౌట్ ఈ లోక సంబంధమైన వాటికి అంత విలువ ఇస్తుంటే ఆత్మీయ సంబంధమైన వీటి కొరకు మనం ఎంత విలువనిస్తున్నాం, ప్రభు సన్నిధి కొరకు ఎంత విలువనిస్తాను. ఈ నూతన సంవత్సరంలో మరి మొదటి దినంన మరి కూడుకున్న మనము ఈ సంవత్సరం గత సంవత్సరం ఒకవేళ ఈ సమయం పాటించడంలో మనం ఇక్కడ ఫెయిల్ అయితే, ప్రభు నన్ను క్షమించి ప్రభువా, నేను ఈ నూతన సంవత్సరంలో ఈ దినం నుంచి వెళ్ళి మీరు ఈ సమయాన్ని చెప్తే, ఈ ప్రార్థన ఈ సమయం కుంటే ఓ 10 నిమిషాలు ముందుంటా, ఓ 10 నిమిషాలు ఎదురుగా బయలుదేరుతా, ఓ 10 నిమిషాలు వెళ్ళి ఉంటాను అనే విధంగా మన సంఘం ఉండాలని మరి మనం ప్రభు బలిలో చేయబోయే మనము ఈ విషయాలు ధ్యానం చేసుకొని, ఒకవేళ సమయాన్ని సద్వినియోగపరచుకునే విషయంలో మనం ఇక్కడ తప్పు ఉంటే ప్రభు నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకొని ప్రభు బలిలో చేయవేద్దాం.